హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియాసు. ఎస్, అగైన్ ఐఎమ్ బ్యాక్. అసలు మేము సరిగ్గా ప్రాపర్గా వీడియో తీయట్లేదు. నేనైతే అన్నీ ఇప్పటికీ 2 వీడియోస్ ఎడిట్ చేసి పెట్టాను, బట్ దేనికి వాయిస్ ఓవర్స్ ఇవ్వలేదు. అలా ర్యాండమ్గా తీసి వదిలేసాను. సో ఈరోజు ఏంటంటే వ్లాగ్. ఈరోజు మేము మా తమ్ముడు దగ్గరికి వెళ్తున్నాం, న్యూ క్యాసిల్. సో వాడు న్యూ క్యాసిల్లో ఉంటాడు. మా మమ్మీ వాళ్ళు వచ్చి ఈ రోజుకి 5 days అవుతుంది, బట్ మేము కలవలేదు, వాడి దగ్గరికి వెళ్ళలేదు. మూసొస్తుంది గాయస్. సో ఇప్పుడు వెళ్తున్నాం. ఈరోజు నైట్ ఉంది ట్రైన్. మా మమ్మీ కింద వంట చేస్తుంది, చూపిస్తాను. అండ్ ఇప్పుడు తినేసి మళ్ళీ నా హాస్టల్కి వెళ్ళేసి బట్టలన్నీ అవి నాకు వాడికి ఏమేమి తీసుకురండి సార్ట్అవుట్ చేసి వెళ్ళాలి. మా డాడీ హాయ్ చెప్పు. హాయ్. ఎటుపోతున్నాం మనం మీరు? ఇప్పుడైతే న్యూ క్యాసిల్కి అయితే ప్రయాణం సిద్ధంగా ఉన్నాము. కొంచెం లంచ్ చేసి వెళ్దామని ఆగా. మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. మా మమ్మీ వంట 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 రైస్ అవుతుంది. ఇది టమాటో కర్రీ, టమాటో ఎగ్ కోసం. కాలిఫ్లవర్ ఇక్కడ ఉంటుంది, సారీ గైస్, ఇది కాలిఫ్లవర్. మేము ఇప్పుడు ఆల్ సెట్ ఇంకా న్యూ క్యాసిల్ వెళ్ళడానికి వచ్చేసాం రెడీ. సో మా ట్రైన్ వచ్చేసి 9 o'clockకి, బట్ అన్ఫార్చునేట్లీ అది క్యాన్సిల్ అయింది. సో క్యాన్సిల్ అవ్వడం వల్ల మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము, అంటే ముందు ట్రైన్కి. సో ఇప్పుడు వెయిటింగ్. మేము ఈఎంఆర్లో వెళ్తున్నాం. ఈ ట్రైన్ కూడా డిలే 10 minutes. వచ్చేసాక వెళ్ళిపోవడమే. మా మమ్మీ వీడియో తీసుకుంటుంది. అండ్ మా తమ్ముడితో పాటు మింటూ కూడా ఉంటాడు. మింటూ ఈజ్ అవర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. పుట్టినప్పటి నుంచి మా తమ్ముడు నేను మింటూ కలిసే ఉన్నాం. సో ఇప్పుడు మా తమ్ముడు మింటూ ఒక దగ్గరే ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. సో నేను మింటూని కలవక 1 year అవుతుంది. లాస్ట్ జాన్లో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఫెబ్లో వెళ్తున్నాను. కరెక్ట్ 1 year అయిపోయింది. మా తమ్ముడిని రాఖీ అప్పుడు చూసాను, 6 months అయిపోయింది, 1 కలవలేదు. బట్ మా మమ్మీ వాళ్ళు మాత్రం మా తమ్ముడిని చూడలేదు, కలవలేదు. 1.5 year అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎగ్జైటెడ్గా ఉన్నారు గైస్. మా మమ్మీ వాళ్ళు వచ్చి ఈ రోజుకి 5 days అయిపోయింది. సో 5 days తర్వాత ఫుల్ టైం పాస్ చేశారు. నాతో పాటు అన్నయ్య వాళ్ళతో పాటు మస్తు ఎంజాయ్ చేసి ఫుల్ చిల్ అయ్యారు. ఇప్పుడు ఇంకెళ్ళి మా తమ్ముడికి వండి పెడుతుంది మా మమ్మీ. సో మా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. అది మొత్తం ఫుడ్ కోసం. ఈ బుడ్డది ఓన్లీ నా బట్టలు, ఇది మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు బట్టలు. అమ్మ అయినప్పుడు ఆ మాత్రం బట్టలు ఉంటాయి కదా గైస్. సో అలాగా వచ్చేసినాం అనమాట. మన ఈ అమ్మ కూర్చొని స్లీపింగ్ సీట్స్ ఉండవు, ఓన్లీ కూర్చొని వెళ్ళడమే. సో ఇది ఓన్లీ 25 minutes లూటన్ టు లండన్ సెయింట్ ప్యాంక్రస్. సో అంతే, ఇంకా సెట్ అయ్యారు. ఇప్పుడు లూటన్ ఎయిర్పోర్ట్ అనమాట. అనౌన్స్మెంట్ వినిపిస్తే వి అరైవ్డ్ అట్ సెయింట్ ప్యాంక్రస్ ఇంటర్నేషనల్. లీక్ ఇది సెయింట్ ప్యాంక్రియస్, నాకైతే సెయింట్ ప్యాంక్రస్. ఇది సెయింట్ ప్యాంక్రస్ ఏదైతే స్టేషన్ ఉందో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా అంటామో, సో ఇది ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్. చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే మూవీ షూట్ ఇక్కడ జరుగుతుంది. నేను మీకు ముందు వెళ్ళక లొకేషన్స్ చూపిస్తాను. ఎంత బాగుంది చూడండి. మేము పైన ఉన్నాం, నా టైం ఉంది. సో ఈ గ్యాప్లో కొంచెం వాళ్ళ మమ్మీ వాళ్ళు చూపించేసి కింగ్ క్రాస్ వెళ్ళిపోతాం. చిన్నగా వీడియో తీస్తాను. చాలాసార్లు లండన్ వెళ్ళినప్పుడు బ్లాగ్స్ తీసాను, కానీ ఎప్పుడు ప్రాపర్గా చూపించలేదు. బట్ ఈరోజు చూపించాలి అని చెప్పేసి చూపిస్తున్నాను అంత క్లారిటీగా. యూరోస్టార్ అది యూరోప్కి వెళ్ళే ట్రైన్, అంటే ప్యారిస్కి వెళ్తుంది ఇక్కడ నుంచి. సో ప్యారిస్ ఆమ్స్టర్డామ్కి వెళ్ళే ట్రైన్ అది. ఇది ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ అనుకోండి. మా మమ్మీ వీడియో కోసం చూపిస్తుంది అన్ని. యూట్యూబర్ కష్టాలు గైస్. ఇప్పుడు నేను వీడియోస్ తీయను, బట్ మా మమ్మీని మోటివేషన్గా తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. లేదంటే అసలు నేను ఇంత డీటెయిల్గా వ్లాగ్స్ తీయను. నార్మల్గా అయితే ఏదో అలా పైన తీసేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు మన పక్కన ఇంకొకరు తీస్తున్నప్పుడు మనకు కూడా తీయాలనిపిస్తుంది కదా. సో దానికోసం అలా తీస్తున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇది నా మొబైల్లో షూట్ చేస్తున్నాను. ఇఫ్ నేను కెమెరాలో షూట్ చేస్తుంటే నాకు యాంగిల్ సరిగ్గా తెలియట్లేదు. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రావట్లేదు. మొబైల్ నాకు ఈజీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలా తీస్తున్నాను. ఇఫ్ నాకు ఎడిటింగ్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, బట్ దాంట్లో ఇవ్వలేను అలాగా. అందుకే నా కెమెరాతో తీసిన వీడియోస్ అన్నీ పిచ్చిగా ఉంటున్నాయి గైస్. దానికి కారణం అదే. ప్లీజ్ అలాంటివన్నీ ఇగ్నోర్ చేయండి. ట్రైన్స్ అన్ని లాంగ్ జర్నీ వెళ్తాయి అన్నమాట. సో దానికోసం ఇప్పుడు అందరు లైన్స్ క్యూలో వెయిట్ చేస్తున్నారు. ట్రైన్స్ వస్తున్నాయి అక్కడ నుంచి.
సో ఇదంతా లోపలికి రావడానికి, అటు సైడ్ మొత్తం ఎగ్జిట్ అవ్వడానికి. సో ట్రైన్ వచ్చిన టైంకి లోపలికి రావాలి. చూడండి స్టేషన్ ఎంత బాగుంటుందో. వీడియోలు చూపిస్తాను పద. సో ఇది ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కనిపిస్తుందా, యూరోస్టార్ అని ట్రైన్స్ ఇవి. ట్రైన్ టైమింగ్స్ అలాంటివి కూడా అన్నీ ఇక్కడ ఉంటాయి గైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి అటు ఎగ్జిట్ అవుతే దీనికి ఆపోజిట్లోనే కింగ్ క్రాస్ స్టేషన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి మేము. ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొంచెం సేపు ఇలా వీళ్ళని చూపిస్తున్నాను అన్నీ. ఈరోజు ఎందుకు కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకు. ఎన్నిసార్లు నేను వీడియోస్ తీసా కూడా సెయింట్ ప్యాంక్రస్లో, ఎప్పుడు అప్లోడ్ చేయను వాటిని. ఎందుకు అప్లోడ్ చేయనో తెలియదు. నేను ఏమనిపిస్తుందో ప్రతిసారి ఎందుకు అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నాను. బట్ ఎందుకో ఈసారి చేయాలనిపిస్తుంది, చేస్తున్నాను. అన్నీ చూపిస్తున్నాను క్లియర్గా, క్లారిటీగా. అప్రిషియేట్ గైస్, నన్ను అప్రిషియేట్ చేయండి చాలా వరకు. మరి డాడీ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు M&Sకి వచ్చాను, ఆకలి వేస్తుంది. ఎంఎమ్స్ కొనుక్కోవడానికి వచ్చాను. సో ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది రీసెంట్ టైమ్స్లో. ఇప్పుడు కింగ్ క్రాస్కి వెళ్ళేసి తినేసేయడమే ట్రైన్ స్టార్ట్ అయ్యాక. ఈ వీడియో లెంత్ అయినా కూడా తప్పకుండా చూడండి గైస్. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఇంకా క్రిస్మస్ అయిపోలేదు అనుకుంటా గైస్. మా డాడీ ఫోటోషూట్ అయిపోవట్లేదు. టిపికల్ ఇండియన్ మెన్. ఎక్కడికి వెళ్ళినా బూట్స్ వదిలిపెట్టదు. నాది కాదు మమ్మీ, నేను ఇష్టం ఎంప్లాయీని. అందుకే గైస్ పేరెంట్స్కి ఏం చెప్పొద్దు, నేను రిపీట్ చేసి చంపుతారు మనం ఏదో అక్కడ ఉన్నట్టు. క్రాస్ లోపల ఇప్పుడు ప్లాట్ఫామ్ 9 to 10లో వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకా స్కాట్లాండ్కి, న్యూ క్యాసిల్కి అన్ని అటు సైడ్ నుంచి ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. సో మనం అటు క్రాస్ అవ్వాలి. లోపలికి వెళ్ళాక నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. మేము ఇంకా ఇప్పుడే న్యూ క్యాసిల్ స్టార్ట్ అయ్యాము. సో ఇది నా 4th టైం విజిటింగ్ న్యూ క్యాసిల్. ఫస్ట్ టైం ఏం కాదు, టైం విజిట్ పెట్టేసారు మా పేరెంట్స్ వెళ్తున్నా. అండ్ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ మా లూటన్ టు లండన్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే మళ్ళీ ఇప్పుడు కింగ్ క్రాస్ టు న్యూ క్యాసిల్ ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. కానీ అదే ట్రైన్ సర్వీస్ వాళ్ళది 9 o'clock ఉన్న ట్రైన్. సో అది డిలే అయిపోయింది. అది డిలే అవ్వడం వల్ల మేము ఆన్ టైంకి రావడం వల్ల సో మాకు ఆ ట్రైన్ క్యాచ్ చేసాము. మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇఫ్ మేము 10 o'clock ట్రైన్ తీసుకుంటే మేము 1:30కి వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు ఇది ఫాస్ట్ అనుకుంటా. సో ఇది మేము 10కి స్టార్ట్ అయింది సేమ్, కానీ 12:30కి డ్రాప్ చేస్తుంది. సో ఇది ఫైన్ అనుకున్నాం. ఒకవేళ ఈ ట్రైన్ మిస్ అయిపోతుంటే మళ్ళీ 11:30కి ఉంది. సో అప్పుడు క్యాచ్ చేసేవాళ్ళం. కానీ టైం వేస్ట్ అయిపోతుంది, నైట్ మొత్తం ట్రైన్లోనే అయిపోతుంది అలా. సో చూసుకోండి, ఎప్పుడైనా వీకెండ్స్లో జర్నీ చేసేటప్పుడు కొంచెం చెక్ చేయండి. రైల్ రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది, కానీ ఇంత లాంగ్ జర్నీ కదా, సో దీనికి పెట్టలేరు అనుకుంటా మేబీ. మేము ట్రావెల్ చేస్తుంది ఎల్ఎన్ఈఆర్ ఈ సర్వీస్. ఇఫ్ లూమో ఉన్నా కూడా ఇదే ఉంటుంది. లూమో అండ్ ఎల్ఎన్ఈఆర్ స్టోరేజ్ ఫుల్ అంట. వీడియో మధ్యలో ఆగిపోయింది, ఏం చెప్తున్నానో నాకు తెలియదు. సో అలాగా స్కాట్లాండ్ అంటే ఇది ఎడిన్బ్రా దాకా వెళ్తుంది ట్రైన్, కింగ్ క్రాస్ టు ఎడిన్బ్రా. సో మధ్యలో న్యూ క్యాసిల్ స్టాప్ ఉంటుంది కాబట్టి మేము అలానే ట్రావెల్ చేస్తాం ఎప్పుడైనా కూడా. నేను అంటే మేము కాదు, నేను ఇప్పుడు వెళ్తాను. మళ్ళీ ఇంకా వాళ్ళ రూమ్ చాలా పిచ్చిగా పెడతారు. సో ఇప్పుడు మేము వస్తున్నామని ఇప్పుడు 10 అవుతుంది, మేము 12:30కి రీచ్ అవుతాము. ఇప్పుడు ఈ టైంకి మొత్తం క్లీన్ చేస్తున్నారంట. శ్వేత అంటే కూడా అంటే మీ ఇంటి వాళ్ళ మమ్మీ కూడా నా బ్లాగ్స్ వస్తుంది. సో శ్వేత అంటే చెప్తున్నా రూమ్ ఎంత చెత్తగా పెడతారు తెలుసా వీళ్ళు. ఇప్పుడు చూపిస్తాను అలా, నేను చెప్పిన మింటుకి ఇప్పుడే క్లీన్గా చూపిస్తాను మీ రూమ్స్ మొత్తం అని చూపిస్తాను. బ్యాచులర్ రూమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. కొంచెం సేపు అలా పడుకున్నాను గైస్. పడుకుంటే అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటంటే స్పెషల్ అనౌన్స్మెంట్ అని చెప్పాడు. నేను అనుకున్నాను ఏమైనా స్పెషల్గా ఏమైనా పార్టీ చేసుకుంటున్నాను అండ్ ఇంకేమైనా అనౌన్స్ చేస్తున్నారేమో అనుకున్నాను.
ట్రైన్ డైవర్ట్ అవుతుందంట. సో డాన్కాస్టర్ దగ్గర ట్రైన్ సిగ్నల్స్ ఎగిరిపోయాయి. దానివల్ల ఇప్పుడు డాన్కాస్టర్ నుంచి లీడ్స్ నుంచి మళ్ళీ ఎక్కడికి యార్క్ ఇలా 3 ఇయర్స్ వెళ్తాడు. డెస్టినేషన్ ఏ టైంకి రీచ్ అవుతాం అనేది తెలీదు. నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను అని అనౌన్స్మెంట్ వచ్చింది. అమ్మ నిద్ర కూడా ఎగిరిపోయింది గాయస్. నేను వెళ్ళినట్టే ఉంది ఇంక రోజుకి. స్వీట్ ఉంది, షుగర్ కోటెడ్. మమ్మీ బాగుంటుంది. ఏం వస్తే మైదా పిండి. మనకి ఎలా ఇండియాలో బోగి టు బోగికి డోర్స్ ఉంటాయో అంటే ఇలా క్రాస్ అవుతామో ఇలా కూడా ట్రైన్లో అటు ఇటు వెళ్ళొచ్చు. సో ఇవన్నీ ఆటోమేటిక్ డోర్స్ అనమాట. ఎమర్జెన్సీ టైంలో కూడా యూజ్ చేయవచ్చు. సో వస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సారీ ఇలాగా అనమాట. ఇలా మనకి ట్రైన్ ఉంటుంది. ఇలా బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఇలా ర్యాక్స్ ఉంటాయి, స్టోరేజ్. ఇక్కడే మనం బ్యాగ్స్ పెట్టుకోవాలి. మన సీట్స్ పైన ఓన్లీ బ్యాగ్ ప్యాక్స్ మాత్రం పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది బ్యాగ్స్. వాష్రూమ్స్ అనేటివి ఒక 2-3 బోగీస్కి ఒకటి ఉంటుంది అన్నమాట. ట్రైన్లో చాలా నీట్గానే మెయింటైన్ చేస్తాము. ఇంకొక 10 minutesలో మేము ఇంకా న్యూ క్యాసిల్లో దిగిపోతాము. మా ఈ ట్రైన్ ట్విస్ట్లో కొట్టింది గైస్. డ్రైవర్ చేంజ్ అయ్యాడు మధ్యలో. అది రూట్ డైవర్ట్ అయ్యి లీడ్స్కి వెళ్ళింది. లీడ్స్ నుంచి మళ్ళీ వచ్చింది. మేము నార్మల్గా అయితే 12:30 దిగాల్సిన వాళ్ళం, 1:30 అయింది. సో ఇప్పుడు 1:30 నుంచి 2 అయిపోయింది. లేట్ నైట్ 2 అవుతుంది. నాకు అలవాటు ఎప్పటికొకపోవడం, బట్ మా మమ్మీ వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. వాళ్ళు నిద్రలు తీస్తున్నారు ఇక్కడే. నేను ఇట్లా మళ్ళీ మా తమ్ముడు గారు కాల్ చేసి, నేను డాడీ నడుచుకుంటూ వస్తాను, నువ్వు మమ్మీ క్యాబ్లో వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ రాత్రి ఎవరు నడిచేది అంటే వాళ్ళు నడవడానికి పాపం వాళ్ళు అలసిపోయినారు కదా. అంటే లేదు, ఏదేమైనా డాడీ నేను మీ ఇంటి కూడా నడుచుకుంటూ వస్తామని చెప్పింది. సో ఇప్పుడు నేను మా మమ్మీ క్యాబ్లో వెళ్ళిపోవాలి ఈ బ్యాగ్లో వేసుకొని. మేము ఆల్రెడీ న్యూ క్యాసిల్ వచ్చేసినాం, కానీ మా తమ్ముడు అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నడుచుకుని రావడానికి 1/2 hour పడుతుంది. బాట్ చెప్తే వినట్లేదు. మేము వెయిట్ చేయాలి అడుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎప్పుడు చూస్తాం మా అబ్బాయిని, ఎప్పుడు చూస్తాం అని ఎదురు చూస్తున్నాము. బాగానే ఉన్నాడు, ఏం కాలేదు వాడికి. చూసిలా గైస్, న్యూ క్యాసిల్. నేను కూడా న్యూ క్యాసిల్కి ఆఫ్టర్ 1 year వస్తున్నా. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు సూపర్గా ఎంజాయ్ చేసాం. మళ్ళీ కుదరలేదు రావడానికి, అందుకే రాలేదు. వద్దామనుకున్నా డబుల్ బుక్ అని రాలేదు. పైసలు ఇంపార్టెంట్. ఇదే మన న్యూ క్యాసిల్ స్టేషన్. నైట్ అయింది కాబట్టి అక్కడ గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఇదే మేము వచ్చిన ట్రైన్. మా డాడీ వీడియో కోసం ఇలా దిగుతున్నాడు. ఇదంతా యాక్షనే గైస్. ఎట్లా ఉంది డాడీ న్యూ క్యాసిల్? చల్లగా ఉందా? చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది కదా. చాలా చల్లగా ఉంది. ఇది చాలా లాంగ్ జర్నీ. నేను న్యూ క్యాసిల్లో చేసిన జర్నీలో ఇది చాలా లాంగ్, 4 hours జర్నీ. మా పిచ్చి న్యూ క్యాసిల్ గైస్. ఇది ఎందుకు అంటే పాపం వాళ్ళని ఏమనలేం, ట్రైన్ డిలే అయింది. సో ఇప్పుడు మేము వెయిట్ చేయాలి మా తమ్ముడి కోసం. వెయిట్కి వెళ్తే చలి ప్యాక్ అయిపోతాం. నాకంటే ప్రాబ్లం లేదు, బట్ మా మమ్మీ వాళ్ళ చల్లగా ఉంటుంది. ఇక మనకేముంది గైస్ తిరగడం. జస్ట్ 5 degrees ఉంది, 5 or 4 ఉంది అంతే, లైట్ అలాంటివి. -1లో కూల్ పని చేసిన వాళ్ళం దీన్ని కూడా అడిగాడు గైస్. ఏ మమ్మీ నీకు ఎట్లా అనిపిస్తుంది మమ్మీ? చలి చంపేటట్టుంది మమ్మీ ఇక్కడ. ఘోరంగా చలి ఉండవచ్చు. ఎందుకు మా లుటన్లో లేదా చలి? అబ్బా మీ లూటన్ మంచిదే అమ్ము. మా మమ్మీకి లుటన్ నచ్చలేదంట గైస్. చలి అసలు చలికి ఏదో పిస అయిపోతాను నేనైతే. మొత్తం తిరగడంతో చూడమ్ము, బట్టలు మొత్తం చల్లగా అయిపోయినాయి. ఇంకా బయటకు వెళ్తే ఇంక అంతే అవుట్. ఇది చాలా బెటర్ గైస్. చలి మమ్మల్ని ఇంత చల్లగా చేస్తాను. ఇంకేదేమో నెక్స్ట్ స్కాట్లాండ్ పోతే ఇంకా కనిపిస్తుంది. అవునా? ఇది బెటర్. చాలా చల్లగా ఉంది. ఆగుదాం ఇక్కడ, ఇట్లా టైం పడుతుంది ఇక. ఇది స్టేషన్ ఎంట్రన్స్. వర్షం పడుతుంది ఫస్ట్ థింగ్. ఇక్కడ పడుతూనే ఉంటారు. చూడండి గైస్, న్యూ క్యాసిల్. ఇక్కడ ఎక్కువ క్యాసిల్స్ ఉంటాయి, అందుకే ఇలా న్యూ క్యాసిల్ అని పేరు వచ్చింది దీనికి. ఇవన్నీ మా తమ్ముడు చెప్పిండు నాకు. నేను ఫస్ట్ టైం ఫ్లాష్ ఆన్ చేశాను ఇక్కడ. నేను నార్మల్గా ఫ్లాష్తో వీడియోస్ ఎప్పుడు తీయను, మొహం పిచ్చి వస్తుందని. బట్ ఈరోజే ట్రై చేస్తున్నాను. చాలా వర్షం వస్తుంది బయట. అండ్ నేను ఎప్పుడు న్యూ క్యాసిల్ వస్తే ఇలానే వెయిట్ చేయాల్సి వస్తుంది. మా తమ్ముడు పిచ్చి మొహం కూడా వస్తా అంటాడు. అది ఎప్పుడు లేటే కదా. నేను స్టేషన్లో దిగినప్పుడు వీటిలోనే స్టార్ట్ అవుతాడు.
అప్పుడంటే వాడి ఇల్లు దగ్గర ఉండే, ఇప్పుడు ఇంకా లాంగ్, అయినా ఇంకా లేట్. నేనే లేట్ అంటే మా తమ్ముడు నాకన్నా లేట్. చూడండి ఇంత వర్షం పడుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఫస్ట్ టైం మేము వచ్చినవి గుర్తొస్తున్నాయి. సో ఫస్ట్ న్యూ క్యాసిల్కి మా తమ్ముడు యూకే వచ్చినప్పుడు మాతో పాటు లుటన్లో ఉన్నాడు. మళ్ళీ వాడు బీఆర్పీ కలెక్షన్ కోసమని మేము న్యూ క్యాసిల్ వచ్చాం. ఆ రోజు కూడా ఫుల్ వర్షం పడింది నేను వచ్చినప్పుడు. సెకండ్ టైం మళ్ళీ వాడిని డ్రాప్ చేయడానికి వచ్చాను నేను. ఫస్ట్ వచ్చి బీఆర్పీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను. సెకండ్ టైం మళ్ళీ వాడిని ఇంకా డ్రాప్ చేయడానికి వచ్చాను నేను. అప్పుడు కూడా అసలు నేను బ్లాగ్స్ తీయలేదు. ఎందుకు తీయలేదంటే ఏమో మర్చిపోయాను అప్పుడు. మళ్ళీ వచ్చి మళ్ళీ వర్షం. సో నాకు ఇవన్నీ చూస్తే నాకు అన్నీ అవే గుర్తొస్తున్నాయి గైస్. చిల్లు గైస్, అందగాళ్ళు వచ్చారు గైస్. హాయ్ ముంటూ. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. నీకు కూడా వెల్కమ్. అక్కడ మమ్ముందిరా. ఏం మారలేదు, ఏం మారలేదు. చెయ్యి తమ్ముడు, క్యాబ్ నేను ఎందుకు బుక్ చేస్తా? వచ్చింది నీ ఇంటికి, పైసలు నువ్వు కట్టు. చెయ్యి తమ్ముడు, పైసలు కట్టు. సో గైస్ ఇంకా ఇప్పుడే మా తమ్ముడు బాట్కెళ్ళ వచ్చిండు. ఐ మీన్ టు వీళ్ళు మొన్న చూసాను కదా, సో నో ప్రాబ్లం, నో ఫరక్ పడతలేదు. చేస్తాను రా, ఇక్కడ ఫేమ్లో రా. షో చేస్తున్నాడు. నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది. సో నేను వీడియో అది ఎంతో రికార్డ్ అయిందో నాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు గ్యాలరీలో కొన్ని ఫొటోస్ డిలీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ క్యాబ్ అనమాట. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. అంతే గైస్, ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. సో మేము నెక్స్ట్ స్కాట్లాండ్ వెళ్తాం. ఇంకా మా మమ్మీ మా తమ్ముడు అనుకుని చేసిన వంటలు అన్నీ చూస్తున్నాను. నాకేం తెలియదు, వాళ్ళకి అన్నీ చేస్తాను. మస్తు వస్తుంది. సో ఇంక ఇప్పుడే ఫైనల్లీ మా తమ్ముడు వాళ్ళ రూమ్కి వచ్చేసాం. మా తమ్ముడు మా డాడీ మింటూ నడుచుకుంటూ వస్తున్నారు. అలా ప్లాన్ ప్రకారం నేను మా మమ్మీ వచ్చేసినాం. మేము మమ్మీ, సో మా మమ్మీ చాలా అలసిపోయింది. ఏం అలసిపోలేదు నచ్చు. ఈ చలికి నేను బలైపోతున్నాము. చలి పడట్లేదు పాపం, చాలా చల్లగా ఉంది. నాకంటే అలవాటు అయిపోయింది. సో ఇది వీళ్ళ హాల్. ముఖ కాడుతుంది, అవును ముఖ కాడుతా చలికి. సో అలాగా మళ్ళీ తర్వాత హోమ్ టూర్ చేసి చూపిస్తాను. మా తమ్ముడిని ఆడుకుంటాను నేను ఇప్పుడు. బాయ్ బాయ్, గుడ్ నైట్. వచ్చి రాగానే నేను ఫస్ట్ చేసిన పని ఏమైనా ఉందంటే అది హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం. నాకు హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం చాలా ఇష్టం, లేదంటే హెడేక్ వస్తుంది. అందుకే ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా అంతే గైస్, ఇక్కడితో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, గుడ్ నైట్.